హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. ఇక్కడ మన బాలకృష్ణ గారి ఒకటి 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 అంటే 111వ సినిమా స్టార్ట్ అవ్వబోతుంది. చాలా చాలా కన్ఫ్లిక్ట్స్ తర్వాత ఈ సినిమాకు ఎందుకు అంటే ఈ కన్ఫ్లిక్ట్స్ అఖండ 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాకి యాక్చువల్గా ఇది రిలీజ్ కు ముందే ఈ సినిమా క్లాప్ అయితే కొట్టేశారు. ఓపెనింగ్ పూజా సెరమనీ అన్ని అయిపోయాయి. ఎందుకు అంటే ఈ సినిమాను బిగ్ స్కేల్ లో ప్లాన్ చేశారు. అంటే పాన్ ఇండియా వైజ్ గా రిలీజ్ చేయాలని చెప్పి బాలకృష్ణ గారి రేంజ్ ఇప్పుడు ముందులాగా పెరిగింది. అఖండతో ఇంకా కొంచెం పెరుగుతుంది, అఖండతో బాలకృష్ణ గారి ఇంకా కొంచెం మార్కెట్ వైడ్ అయిపోతుంది అని చెప్పి అనుకున్నారు. బట్ అఖండ 2 ఇచ్చిన నిరాశ మాత్రం నిజంగా అది కొంచెం బాధాకరమని చెప్పాలి. అఖండ 2లో ఉన్న ఒక బోయపాటి గారు అదే సినిమాకు అఖండకి ఏ హైప్స్ లేకుండా వచ్చింది, తక్కువ టికెట్ ప్రైస్ తో వచ్చింది. దాని గురించి మనకు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. దాని తర్వాత సెకండ్ పార్ట్ 2 కాబట్టి దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఎక్కువ హైలో ఉన్నాయి అనమాట. అఖండ 2 ఇంకోటి ఏంటంటే రిలీజ్ అవ్వాల్సిన డేట్ కి రిలీజ్ అవ్వలేదు, పోస్ట్ పోన్ అయింది. వాళ్ళకి అక్కడే పెద్ద దెబ్బ పడింది. ఓపెనింగ్స్ చాలా తగ్గిపోయినాయని చెప్పాలి. స్టార్టింగ్ యాక్చువల్ గా మనకు అది అనుకున్నట్టు December 5th రిలీజ్ అయిపోయింటే పిచ్చ పిచ్చ కలెక్షన్స్ వచ్చేటి, బుకింగ్స్ బాగా బీభత్సంగా అయిపోయినాయి. తర్వాత మళ్ళీ ఆ కేస్ అని చెప్పి అది ఒక 10 days పోస్ట్ పోన్ అయిపోయి ఆల్మోస్ట్ 1 week అనుకుంటా, 1 week పోస్ట్ పోయి నెక్స్ట్ వీక్ 12th రిలీజ్ అయింది అనమాట. దానివల్ల చాలా ఎఫెక్ట్ అయిందని చెప్పాలి. సినిమాకి చాలా ప్రాబ్లం అయింది, సినిమా కలెక్షన్స్ మీద దెబ్బ పడింది. అక్కడ నుంచి సినిమా చూసుకుంటే కొంచెం నెగిటివిటీ అనేది ఎక్కువ క్రియేట్ అయిపోయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా బోయపాటిగా స్టోరీ టెల్లింగ్ ఎట్లుంటుందంటే ఈ యాక్షన్ సీక్వెన్స్లు ఎక్కువ, ఓవర్ హైప్ ఎక్కువ. ఆ, బాలకృష్ణ గారికి బోయపాటి గారికి బాగా సెట్ అవుతుంది. ఓకే, ఈ అఖండాని ఇంకొంచెము ఏంటంటే ఒక క్లాస్ పెగ్నెట్ కాకుండా మంచిగా ఇంకొంచెం స్టోరీ టెల్లింగ్ లాగా తీసుకెళ్లి ఉంటే, నీట్ గా స్టోరీ డ్రివెన్ లాగానే తీసుకెళ్ళి ఉంటే బాలకృష్ణ గారిని ఓన్లీ ఎలివేషన్ ఒకటే కాకుండా స్టోరీ డ్రివెన్ లాగా కూడా తీసుకెళ్ళి ఉంటే అది ఆడియన్స్ కి కొంచెం కనెక్ట్ ఎక్కువ అయ్యేదేమో అనిపించింది. అప్పటికి కూడా కొన్ని సీన్స్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి అనమాట. ఆ టేకింగ్ చాలా బాగుంటది. అలాగే శివుడు వచ్చేసి అమ్మగారి తలకొరుగు పెట్టడానికి వచ్చినప్పుడు కూడా ఆ క్యారెక్టర్ అసలు ఆ సీన్ బోయపాటి గారి థాట్ ప్రాసెస్ నుంచి అవుట్ ఆఫ్ ది బాక్స్ అని చెప్పాలి. నిజంగా ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు అంత అట్లాంటి సీన్స్ ఉంటాయని చెప్పి సినిమాలో. ఇలాంటి సీన్స్ కొన్ని ఉన్నాయి. ఈ ఎక్స్ట్రా ఓవర్ హైప్డ్ సీన్స్ వల్ల ఈ సీన్స్ కూడా తేలిపోయినట్టు అనిపించింది సినిమాలో. అది మెయిన్ ఇష్యూ. చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. కొంచెం లాస్ట్కి అయితే అటు ఇటుగా కరెక్ట్ గా ఆడికాడికి కనెక్షన్స్ కరెక్ట్ చేసి కరెక్ట్ క్లోజ్ అయినట్టు అనిపించింది సినిమా. బట్ ఆ సినిమా ఎఫెక్ట్ వల్లనే ఇప్పుడు బాలకృష్ణ 111వ సినిమాకి వాళ్ళు పెట్టుకున్న బడ్జెట్, వైడ్ గా రిలీజ్ చేద్దాం అనుకున్న బడ్జెట్ కి సెట్ అవ్వలేదు. కొంచెం భయం వేసి వెనుకడుగు వేయడం జరిగింది ప్రొడ్యూసర్స్ ఆ సినిమా వల్ల. కాబట్టి త్రిబుల్ సినిమాకి బాలకృష్ణ గారు గోపిచంద్ మల్లేని కలిసి చేసిన సినిమా కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ హైలో ఉంటాయి ఎప్పటికీ. ఎందుకంటే వీరసింహారెడ్డి మనకు తెలుసు, అది పక్క కమర్షియల్ సినిమా. అఖండ అంటే వేరే సినిమా కంప్లీట్, ఇది డివోషనల్ సినిమా కాబట్టి కొంచెం ఆ విధంగా ఆలోచించారు కాబట్టి ఎక్కడో చిన్న ఎఫెక్ట్ పడ్డది. అది ఓకే కాదనట్లేదు. అట్లా చూసుకుంటే బాలకృష్ణ గారి మార్కెట్ మాత్రం పెరిగిందని చెప్పాలి ముందు కంటే. కానీ అఖండ డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి, అఖండ 2. సో ఈ సినిమాని బేస్ చేసుకొని ఇప్పుడు వీళ్ళు సినిమా ఈ 111వ సినిమా లేట్ చేశారు. అంటే దీనికి డిస్కషన్స్ టైం పడ్డాయన్నమాట. ఒకనొక టైంలో షెల్ఫ్ చేయాలని కూడా ఆలోచించారు. మధ్యలో ఈ స్టోరీ గురించి ఇవన్నీ మార్పులు చేసి చాలా డిస్కషన్ చేసి ఈ వైడ్ రేంజ్ లో రిలీజ్ చేయాలి, వైడ్ గా అంటే పెద్దగా భారీగా ప్లాన్ చేశారు కదా. ఇవన్నీ కూడా కట్ చేసేసుకొని ఒక పక్క కమర్షియల్ సినిమాలోకి వచ్చారు. ఆ స్టోరీనే పక్కన పెట్టినట్టేమో అంటున్నారు. మరి ఇది ఆ స్టోరీనా లేదా ఇంకొక స్టోరీ తీసుకొని చేస్తున్నారా, లేకపోతే ఆ స్టోరీని మార్పులు చేసి తక్కువ బడ్జెట్ లో ఏ విధంగా ఏదైనా క్లోజ్ చేస్తున్నారా, ఇలా ప్లాన్ చేసుకున్నారా కరెక్ట్ గా తెలియదు. బట్ సినిమా అయితే ఫైనల్ గా మార్చ్ లో స్టార్ట్ అవ్వబోతుంది షూటింగ్. ఈ సినిమాకి ఒక బాలకృష్ణ గారు ఒక గ్యాంగ్స్టర్ లాగా కనబడబోతున్నారు. మొత్తం సెట్ అంతా బాంబే బ్యాక్ డ్రాప్ లో జరగబోతుంది. ఈ సినిమా పెద్ద స్కేల్లో అంటే పర్లేదు, ఈ విధంగా కమర్షియల్ వేలో పెద్ద స్కేల్లో రిలీజ్ అవ్వబోతుంది. పెద్ద స్కేల్లో ప్లాన్ చేశారు, అది మాత్రం పక్కా అర్థమవుతుంది సినిమా పరంగా అయితే. ఈ సినిమాను సంక్రాంతి 2027కి టార్గెట్ చేశారు రిలీజ్ చేయాలని చెప్పేసి. ఇంకా అదే సంక్రాంతి 2027కి ఇప్పటి నుంచే బుకింగ్ స్టార్ట్ అయిపోయినాయి. అంటే సినిమాల హీరోలకి బుకింగ్ స్టార్ట్ అయిపోయినాయి. మెయిన్గా చెప్పాలంటే చూద్దాం, ఇంకా కన్ఫర్మేషన్స్ చాలా రాలేదన్నమాట. ఖచ్చితంగా అయితే సంక్రాంతికి ఎప్పుడైనా ఆబ్వియస్లీ కాంపిటీషన్ ఎక్కువనే ఉంటుంది. ఆ కాంపిటీషన్ లో ఒకసారి మళ్ళీ బాలయ్య వీరసింహారెడ్డితో వచ్చి సారీ మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి వచ్చి గోపిచంద్ మల్లేని బాలకృష్ణ వచ్చి కాంబో హిట్ కొడతారా లేదా చూడాలన్నమాట. సో ఇది మ్యాటర్. ఫైనల్ గా అయితే 111 వచ్చింది బాలకృష్ణ అయితే స్టార్ట్ అయిపోతుంది. అదొకటి హ్యాపీ న్యూస్ అనమాట బాలకృష్ణ ఫ్యాన్స్ కి అయితే. ఇదొకటి హ్యాపీ న్యూసే. అండ్ మీరు కనుక ఈ ఇన్ఫర్మేషన్ వస్తే నా ఛానల్ లైక్ చేయండి, అదే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. లవ్ యూ.